మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవి అన్ని కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మా బాలయ్యతో పెట్టుకుంటే బాక్స్ బద్దలే అని టీడీపీ నాయకులు రెచ్చిపోయి హిందూపురం వైసీపీ ఆఫీస్ మీద దాడి చేయటం, అలాగే అడ్డొచ్చిన వైసీపీ కార్యకర్తల మీద కూడా దాడి చేయటం అనేటువంటిది చూసాం మనం. అయితే ముందుంది ముసళ్ల పండగ అని వైసీపీ నాయకులు మీరు చేసిన దానికి మేమేం బెదిరిపోవడం భయపడిపోవడం ఉండదు అని వాళ్ళు కూడా చాలా కరేజ్గా మాట్లాడుతున్నారు. జరిగిన మ్యాటర్ ఏంటనంటే అక్కడ స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో హిందూపురం, ఆయన ఒక సభలో మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసల్లాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచన, హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే ఒక బానిసల్లాగా ఎవడో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు. ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఏం చేయాలో అంతా చేసి చూపిస్తాం, మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం నాన్ లోకల్ పర్సన్ని ఎన్నుకుని మనం ఎక్కడో ఉన్న అతనికి మనం ఎందుకు ఊడిగం చేయాలి? మన స్థానిక నాయకత్వం లేదా మనం బాలకృష్ణ గారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా ఆయన స్థానికుడు కాకపోవడమే కాదు, ఆంధ్రావాసి కూడా కాదు. అసలు బైఫర్కేట్ అయిన తర్వాత ఆయన పూర్తిగా తెలంగాణకి పరిమితమైనటువంటి వ్యక్తి, తెలంగాణలో ఉండే వ్యక్తి ఆయన. మరి ఇక్కడ స్థానిక నాయకుడిని మనం ఎన్నుకోకుండా మనం ఎందుకు ఒకరి కింద స్థానికుడు కాని వ్యక్తికి మనం ఎందుకు బానిసలుగా ఉండాలి అని మాట్లాడినటువంటి పరిస్థితికి కౌంటర్గా టీడీపీ వాళ్ళు ఈ అటాక్ చేశారు అనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటున్న విషయం. ఇప్పుడు దీంట్లో తప్పే ఉంది అనేటువంటిది వైసీపీ నాయకులు అలాగే విశ్లేషకులు కూడా అంటున్నారు. నిజమే కదా, స్థానిక నాయకత్వం ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనేటువంటి అతను స్థానికంగా ఉన్నప్పుడు ఆ స్థానిక సమస్యలు తెలుస్తాయి. ఇప్పటికే బాలకృష్ణ గారి మీద 3 సార్లు ఆయన నెగ్గినా కూడా ఆ హిందూపురం నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదు అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి విషయం. అంతేకాదు ఆయన ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటించడం కూడా ఉండదు. ఆయన సినిమా యాక్టివిటీస్ కానీ ఇంకా ఏవో షోస్ చేస్తారు అన్స్టాపబుల్ అని, ఆ షోస్ యాక్టివిటీస్ కానీ ఇంకా ఎప్పుడైనా అడపాదడప ఆయనకు బుద్ధి పుట్టి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో కూడా మనం చూసాం. అసెంబ్లీలో ఏమాత్రం సంబంధం లేనటువంటి టాపిక్కి సంబంధం లేని వ్యక్తి మ్యాటర్ మాట్లాడటం, అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం. సో ఆయనది అలాంటి ఒక తత్వము. అందుకని ఏంటంటే స్థానిక నాయకత్వం ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి అభిప్రాయాన్ని వైసీపీ నాయకుడు వెలుబుచ్చినప్పుడు దానికి ఇంత కక్షపూరితంగా ఇంత బరితెగించి దాడి చేయటం, ఇంత ఘాతుకానికి పాల్పడటం ఏంటి అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు ఈ విష సంస్కృతి ఏదైతే ఉందో టీడీపీ నాయకులు ఇలా దాడి చేయటం అనేటువంటి, వైసీపీ నాయకుల మీద దాడి చేయటం, ఆఫీసుల మీద దాడి చేయటం అనేటువంటి సంస్కృతి ఇది ఎక్కడికి దారి తీస్తుంది? గతంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వారం నుంచి కూడా ఈ దాడులు అనేటువంటివి వైసీపీ నాయకుల మీద మొదలైపోయాయి. అప్పుడు ఆ సందర్భంగా ఒకసారి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఏ విత్తనం నాటుతారో ఒక విషపు విత్తనాన్ని నాటుతున్నారు మీరు, అది మహావృక్షం అవుతుంది, ఆ ఫలాలు కూడా విషపూరితంగానే ఉంటాయి, దానికి మీరు మూల్యం చెల్లించక తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రెడ్ బుక్ అని ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మీరు ప్రయత్నిస్తే తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా డిజిటల్ బుక్ లేదంటే మా ఏ బుక్ అయినా మీరు రాసుకోండి అని చెప్పేసి కార్యకర్తలు కూడా పిలుపునిచ్చారు. ఆయన ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమన్నా ఉంటే మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా
చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. సో ఇలాంటి ఒక సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తోంది టీడీపీ అనేటువంటిది? ఎందుకంటే గతంలో ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఆఫీసుల మీద దాడి జరిగినప్పుడు మీరు ఎంత రెచ్చిపోయారు. వాస్తవానికి అప్పుడు యాక్షన్ మొదలుపెట్టింది మీరు, దానికి రియాక్షన్ గా వైసీపీ వాళ్ళు చేశారు అనేటువంటి వాదన కూడా ఇప్పుడు ఈ సందర్భంగా చర్చకు వస్తుంది. ఎందుకనంటే అప్పట్లో పట్టాభి అనేటువంటి వ్యక్తి చాలా అసభ్యకరంగా అసలు ఏమాత్రం ఆమోదయోగ్యం కానటువంటి భాషలో అప్పటి ముఖ్యమంత్రి మీద తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడం, ఆ సందర్భంగా మనోభావాలు దెబ్బతిన్నటువంటి వైసీపీ కార్యకర్తలు దాడి చేయటం జరిగింది అక్కడ టీడీపీ ఆఫీస్ మీద. మరి అప్పుడు మీరు ఎంత గొంతు చించుకుని అరిచారు దాని మీద. మరి అలాంటి మీరు ఇప్పుడు ఏం జరిగిందని బాలకృష్ణ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు ఏమున్నాయి? అక్కడ స్థానిక నాయకత్వం ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కదా. అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఆ పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో మీరు ఏదో చాలా పెద్ద దుర్భాషలాడినట్టు మీరు ఇంత దాడికి తెగబట్టడం ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు రాజకీయ పరిశీలకులు టీడీపీ నాయకులను ఉద్దేశించి చేస్తున్నటువంటి కామెంట్స్.